వినుకొండ దాడి ఘటనలో బాధితుల్ని పల్నాడు జిల్లా ఎస్పీ పరామర్శించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వినుకొండ కిడ్నాప్ గ్యాంగ్ కోసం 3 బృందాలు వేట మొదలుపెట్టాయి. మాచర్ల నియోజకవర్గం ఎల్లయ్య హత్య కేసులో నాగరాజు నిందితుడిగా ఉన్నారు. ఎల్లయ్య హత్య కేసులో నాగరాజు జైలుకు వెళ్లినట్లు నిర్ధారణకొచ్చారు. ప్రస్తుతం నిందితుడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని పోలీసులు చెబుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని గుంటూరు నుండి మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. రైట్ సాయి శంకర్, వినుకొండ దాడి ఘటనలో ఎస్పీ పరామర్శించారు. అక్కడ ఉన్న బాధితుల్ని, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఆయన ఏమన్నారు? ప్రధానంగా వినుకొండ దాడికి సంబంధించినటువంటి దాంట్లో బాధితులు ఎవరైతే ఉన్నారో నాగరాజుకు సంబంధించినటువంటి నాగరాజు తండ్రి సాంబయ్య, భార్య నాగలక్ష్మిని బొల్లాపల్లి తీసుకొని వెళ్ళినట్టు తెలుస్తుంది. డిశ్చార్జి అంటే వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళకి చికిత్స అందించిన తర్వాత వారి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు కూడా నిర్ధారించిన నేపథ్యంలో వాళ్ళని సీక్రెట్ గా పోలీసులు డిశ్చార్జ్ చేయించి బొల్లాపల్లి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. అయితే బొల్లాపల్లికి వచ్చినటువంటి పల్నాడు ఎస్పీ వాళ్ళని పరామర్శించి వాళ్ళ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. దాంతో పాటు బాధితుడు నాగరాజు ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అతని పైన ఎటువంటి దాడి జరిగినటువంటి పరిస్థితి లేదు అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. కత్తితో పోట్లు జరిగాయి అనే విధంగా కూడా అడిగినప్పటికీ అలాంటి పరిస్థితి ఏం లేదు. నాగరాజు ఆరోగ్యం కూడా బాగానే ఉంది అనే విధంగా పోలీసులు నిర్ధారిస్తున్నారు. ప్రస్తుతం అయితే నాగరాజును కూడా పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చి ఆయన్ని వినుకొండ తీసుకొని రావాలా లేకపోతే ఎక్కడన్నా సేఫ్ ప్రాంతానికి తీసుకెళ్లి చికిత్స అందించాలా అనే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దాంతో పాటు ఈ దాడికి పాల్పడ్డటువంటి నిందితులకి సంబంధించినటువంటి అంశం పైన కూడా పోలీసులు అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. 7 బృందాలుగా విడిపోయి కూడా ప్రస్తుతం అయితే నిందితులను కూడా సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కారంపూడి, మాచర్ల, అదేవిధంగా వినుకొండ చుట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఈ నాగరాజుకి సంబంధించి దాడి చేసిన వాళ్ళంతా కూడా కారంపూడి, జంగమేశ్వర గ్రామం నుంచి వచ్చినట్లు కూడా గుర్తిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాల వైపు వెళ్ళారా అనే విధంగా కూడా ఆ కోణంలో పోలీసులు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరిగా ఈ రోజే నిందితుల్ని పట్టుకుంటాం అనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థాంక్యూ సాయి శంకర్.